నెలాఖరులోగా నోటిఫికేషన్ గ్రామ స్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు. విఆర్ఓ విఆర్ఏలు పరీక్షలు రాయాల్సిందే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్. పోస్టులకు ఇంకా ఖరారు కాని పేరు గ్రామ ప్రజాపాలన అధికారి పరిశీలన అంటూ చూస్తాం. గ్రామ ప్రజాపాలన అధికారిగా ఈరోజు విఆర్ఓలు ఏవైతే ఉన్నారో వీళ్ళను మళ్ళీ ఈ పేరు మారుస్తున్నట్టుగా మార్చి నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. రాష్ట్రంలో 10,954 గ్రామ స్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు ప్రభుత్వం ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాల ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందించినట్టు సమాచారం. ఈ అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ అసెంబ్లీ సమావేశాలు అయ్యేలోపు సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించినటువంటి ముసాయిదాను పరిశీలించి తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతో సంప్రదింపులు పూర్తయ్యాయి. విమర్శలకు తావివ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఈరోజు టీజీపీఎస్సీ డైరెక్ట్గా గ్రామ ప్రజాపాలన అధికారి అవుతుందో ఆ పేరిట నోటిఫికేషన్ జారీ చేయడానికి మొత్తానికైతే ముసాయిదా సిద్ధం చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. దాదాపు 10,000కు పైగా పోస్టులు ఈరోజు భర్తీ చేసినట్టుగా అర్థమవుతుంది. ఈరోజు భూభారతి ధరణి పోయి భూభారతి రాబోతుంది కాబట్టి దాని తర్వాత ఈరోజు రెవెన్యూ చట్టము ఇవన్నీ చట్టాలలో కొన్ని లోపాలు. సో ఆ లోపాలు అధిగమించి ముందుకు పోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దాంతో కొంత మార్పు జరిగే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది.